హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హోమ్ మేడ్ వ్లాగ్స్. నా పేరు భవానీ. ఇక్కడ కనిపిస్తున్నది నేనేనండి. ఏంటి నేనేదో ఆకు తెంపుతున్నా అనుకుంటున్నారా? ఆ ఆకు పేరు వచ్చేసి గుంటగలగర ఆకు, ఇంకా భృంగిరాజ్ ఆకు అంటారండి. దాన్ని మా ఊర్లో కుంటగలగర ఆకు అని కూడా అంటారు. సో దీంతో నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటానండి, హెయిర్ ఆయిల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కుంట అంతా మాదేనండి. దీని సైడ్ ఎమ్మడే ఆకు పెరుగుతుంది. చాలా ఉంటుందండి ఇక్కడ. ఎప్పుడు వాటర్ ఉంటాయి ఆ కుంటలో. ఎందుకంటే అవి మాకు ఆవులు గేదెలు చాలా ఉన్నాయి. సో వాటి కోసం ఎప్పుడూ వాటర్ ఉంటాయి అందులో. దాని చుట్టూ ఈ ఆకు అనేది చాలా దొరుకుతుంది. మా ఊర్లో చాలామంది తెచ్చుకుంటారనమాట ఈ ఆకుని. సో నేను కూడా ఫ్రెష్గా అలా కోసుకొచ్చుకొని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పటిదప్పుడే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా అన్నం ఆకు దొరికింది. మా కుంటలోనే క్లీన్ చేసుకుంటున్నానండి నేను. అదంతా కనిపిస్తుంది కదా, అదంతా మా పొలమేనండి, అటు ఇటు మొత్తము. సో అలా క్లీన్ చేసుకొని వచ్చిన తర్వాత చాలామంది ఇవి కాడలతో కూడా పేస్ట్ చేసుకుంటారు. కాకపోతే నేను ఓన్లీ ఆకులతోటే పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు ఆకు మొత్తం కోయాలి. ఆకు కోసిన తర్వాత దాన్ని పేస్ట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అత్తయ్య ఆకు మొత్తం గిల్లుతుంది. ఆ గిల్లిన ఆకు ఇక్కడ చూడండి, అది మొత్తం గిల్లాము మేము ఇప్పుడు. సో నేను కొంచెం క్వాంటిటీలోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా మొత్తం ఆకు గిల్లిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి వాటర్లో. ఎందుకంటే మొత్తం అది కుంటలో ఉంటుంది కదండి, కొంచెం బుడద అదంతా ఉంటుంది కాబట్టి 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటేనే మనకి ఆయిల్ అనేది నీట్గా వస్తుంది. సో నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా పోయే వరకు కొంచెం సేపు పక్కకు పెట్టుకోవాలన్నమాట. తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేయాలన్నమాట అదంతా. నేను కొంచెమే తీసుకున్న ఆకు కాబట్టి మొత్తం ఒకేసారి వేసేస్తున్నాను. వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం అంత వాటర్ యాడ్ చేయాలండి. మనకి అది పేస్ట్ రావాలి, మంచిగా జ్యూస్ రావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మా అత్తయ్య మిక్సీ పడుతుంది. అదంతా గ్రీన్ కలర్లో ఉండే కదండి ఆకు, మొత్తం బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతుంది. సో దానివల్లనే మనకి హెయిర్కి అప్లై చేసినప్పుడు మన హెయిర్ కూడా బ్లాక్గా మారిపోవడానికి కారణం అదే అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం పేస్ట్ అంతా బ్లాక్లో వచ్చేసింది. అదంతా మనము ఇప్పుడు వేరే దాంట్లోకి మార్చుకోవాలి. అదంతా జ్యూస్ తీయాలన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న కవర్ లాంటిది, బ్యాగ్ లాంటిది తీసుకొని అందులో వేసుకున్నామండి ఆ పేస్ట్ మొత్తం. మేము క్లాత్లో వేసినా ఓకే, మేమైతే బ్యాగ్లో వేసుకున్నాము. చూస్తున్నారు కదా జ్యూస్ మొత్తం ఎలా వస్తుందో. ఇంకా అలానే చాలా గట్టిగా పిండడం వలన మనకి అందులో ఉన్న జ్యూస్ మొత్తం మనకి వచ్చేస్తుంది అన్నమాట. జ్యూస్ మనం ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఆయిల్ దాంట్లో ఆఫ్ తీసుకుంటున్నామండి మేము. మా అత్తయ్య స్టార్టింగ్లో, నా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో చూపించిందనమాట నాకు ఇది. అప్పటి నుంచి నేను ఈ ఆయిలే యూజ్ చేస్తున్నాను. నేను లాస్ట్లో నా హెయిర్ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో అలా జ్యూస్ మొత్తం పిండుకోవాలి. పిండేసిన తర్వాత వేరే బౌల్లోకి మనం కొలత ప్రకారం తీసుకోవాలి. చూడండి, మేము ఈ గ్లాస్తో కొలత తీసుకుంటున్నాము. ఈ గ్లాస్తో మనకి జ్యూస్ 2 గ్లాసెస్ అయ్యింది. సో చూస్తున్నారు కదా, 2 గ్లాసెస్ అయ్యింది. సేమ్ గ్లాస్తో మేము ఆయిల్ తీసుకుంటాము ఇప్పుడు. చూడండి ఇక్కడ మేము పారాషూట్ ఆయిలే యూజ్ చేస్తాము. మేము ఫస్ట్ నుంచి అయినా అదే ఆయిల్ యూజ్ చేసేవాళ్ళము. సో అదే ఆయిల్ పోసుకుంటున్నాం ఇక్కడ. చాలామంది నువ్వుల నూనె కూడా వేసుకుంటారు. మా అత్తయ్య చూపించింది మాత్రం ఇదే విధంగా చూపించింది మాకు. చూస్తున్నారు కదా, మనకి జ్యూస్ అనేది 2 గ్లాసెస్ అయ్యింది. ఇక్కడ ఆయిల్ మాత్రం 1 గ్లాస్ అయ్యింది. 1 గ్లాస్ సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాం అనమాట. ఎంతవరకు జ్యూస్ అయిందో అంతవరకు ఆయిల్ తీసుకుంటున్నాము. మనకి లాస్ట్లో ఆయిల్ మనకి మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చే సేమ్ ఆయిల్ ఇప్పుడు ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో అంత ఆయిల్ మనకు వస్తుంది లాస్ట్లో మొత్తం అయిన తర్వాత. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అత్తయ్య అందులోనే మిక్స్ చేసేసింది ఆయిల్. మిక్స్ చేసేసి ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టుకుంటున్నాము. మేము మ్యాక్సిమం కట్టెల పొయ్యే యూజ్ చేస్తామండి. స్టవ్ కూడా వాడతాము,
కాకపోతే అన్నము, రాగి జావా, జొన్న రొట్టె, ఈ పాలు అనేది కట్టెల పొయ్యి మీదనే పెట్టుకుంటాము డైలీ. దానివల్లన టేస్ట్ చాలా బాగుంటుంది. సో మేము ఎక్కువ కట్టెల పొయ్యే యూజ్ చేస్తాము. ఓన్లీ కర్రీ, టీ మాత్రం ఇంట్లో గ్యాస్ సిలిండర్ పైన పెట్టుకుంటాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో అది. మేము ఇక్కడ కట్టెల పొయ్యి మీద పెట్టడానికి కారణం ఇదేనండి. అది చాలా త్వరగా అయిపోతుంది. మనం ఇంట్లో స్టవ్ పైన పెట్టుకుంటే మనకి మ్యాక్సిమం 1 అవర్ అయినా పడుతుంది అది మసిలి నూనె రావడానికి. ఇక్కడ కట్టెల పొయ్యి పైన మాత్రం హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది. ఇక్కడ నేను స్పూన్తో చూపిస్తున్నా చూడండి మీకు. అలా గ్రీనిష్గా ఎంత బాగుంది కదండి కలరు. ఇది ఇంకా మసులుతుంటే మాత్రం స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు, సేమ్ అలా హ్యాండ్తో చూపిస్తాను చూడండి. ఇప్పుడు అలా మనం హ్యాండ్కి ఆయిల్ ఇట్లా రాసుకుంటే ఎలా వస్తుంది, సేమ్ అలానే వచ్చింది. అంటే అలా చూసుకొని దింపుకోవాలండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకు ఆయిల్ ప్రిపేర్ అయినట్టు. ఇంకా అది తీసేసేదే స్టవ్ మీద పొయ్యి మీదకి వెళ్ళి. సో ఇక్కడ నేను పొయ్యి మీద నుంచి దింపేసి అదే ఇందాక కొలత గ్లాస్ తీసుకున్నాను కదండి, అదే గ్లాస్లో పోసి చూపిస్తాను మీకు ఎంత ఆయిల్ వచ్చిందనేది. చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగుందో. ఇది కొంచెం గ్లాస్లో వేసేటప్పుడు చూడండి, సేమ్ అదే గ్లాస్ తీసుకున్నా నేను. ఇప్పుడు ఇందాక ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తీసుకున్నా. ఇప్పుడు దాంట్లో ఆయిల్ పోసి చూపిస్తానండి మీకు ఎంత క్వాంటిటీ వచ్చిందో. అది కొంచెం టీ జాలితోటి వడపోసుకోవాలండి. ఎందుకంటే కింద మొత్తము అవి మనము ఆకు పార్టికల్స్ అనేది ఉంటుంది, చిన్న చిన్న పార్టికల్స్. డైరెక్ట్గా అలా యూజ్ చేయొద్దు. ఇలా స్టెయిన్ చేసుకోవడం వలన మనకి ఆయిల్ అనేది నీట్గా వస్తుంది అనమాట. మనం ఆయిల్ డబ్బాలో పోసుకున్నా మనకి నీట్గా ఉంటుంది. సేమ్ ఆయిల్, కొన్న ఆయిల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఎంత ఆయిల్ అయితే తీసుకున్నానో నాకు అంత ఆయిల్ వచ్చేసింది. సేమ్ మనం 2 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ తీసుకున్నాము, కానీ ఆ జ్యూస్ మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోయి మనకి సేమ్ మనం ఆయిల్ ఎంత అయితే తీసుకున్నామో అంత గ్లాస్ ఆయిల్ మనకు వచ్చేసింది. ఇక్కడ నేను ఏ పారాషూట్ బాటిల్ నుంచి ఆయిల్ తీసుకున్నానో అదే బాటిల్లో పోసుకుంటానండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, అందులోనే స్టోర్ చేయడం వలన మనకి యూజింగ్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. లేదు గిన్నెలో అలా వేసుకుంటే మాత్రం కింద పోతుంది, అట్లా ఉంటుంది కదా. సేమ్ నేను అదే బాటిల్లో తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనం ఆయిల్ ఎంత తీసుకున్నామో మనకు ఆయిల్ అంత వచ్చేసింది. కాకపోతే అందులో బ్రింగ్రాజ్ ఆకు అది మిక్చర్ మొత్తం మిక్స్ అయ్యిందనమాట. సో ఇది హెయిర్కి మాత్రం చాలా మంచిదండి, చాలా చలువ చేస్తుంది. ఇంకా హెయిర్ కలర్ కూడా వైట్ ఉన్న వాళ్ళది కూడా కొంచెం బ్లాక్గా అవుతుంది. మనకి కొత్త జుట్టు కూడా వస్తుంది, చాలా పొడవుగా వస్తుంది అన్నమాట. సో ఇది నా సెకండ్ వీడియో అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్.